హాయ్, వణకం, సలాం, నమస్కారం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్కి స్వాగతం, సుస్వాగతం. కల్లా కపటం ఎరుగని కమ్మని కాలం బాల్యం. ప్రతి ఒక్కరికి ప్రియమైన ఈ పవిత్ర సమయం అమూల్యం. అవునండి, ఎన్నాళ్ళు గడిచినా, ఎన్నేళ్లు గడిచినా, ఎన్ని మైలురాళ్లు నడిచినా, ఎన్నిసార్లు గెలిచినా ప్రతి ఒక్కరికి ఒక్కసారి తిరిగి చూసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఆ తిరిగి చూసే బాల్యంలో మనకి గుర్తొచ్చేవి రెండు. ఒకటి చదువు, రెండు ఆట. కాబట్టే వాళ్ళని ఆడిస్తూ చదివించడానికి నేను వచ్చాను. మరి నాతో చదువుతో ఆడడానికి 5 పిల్లలు వచ్చారు. వాళ్ళని పిలిచేయాలంటే, వాళ్ళు చురుగ్గా, మెరుగ్గా, సరిగ్గా ఆడేవాళ్ళు ఎవరు తెలుసుకోవాలంటే, లెట్స్ బిగిన్ ద చార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి శ్రావణి వాళ్ళ మదర్ సుందరి గారితో. సుందరి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ శ్రావణి. హాయ్. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 9th స్టాండర్డ్. ఏ స్కూల్లో? కృష్ణవేణి టాలెంట్ స్కూల్. వాట్ ఆర్ యువర్ హాబీస్? రీడింగ్ బుక్స్ అండ్ లిస్నింగ్ టు మ్యూజిక్. సో ఎలాంటి పుస్తకాలు ఇష్టపడతావు బాగా నువ్వు? మ్యాగజైన్స్, ఆటోబయోగ్రఫీ. సో ఏది కనిపిస్తే చదివేస్తూ ఉంటావా? అంటే బుక్ వర్మ్ అన్నమాట. స్కూల్ పుస్తకాలు కూడా చదువుతూ ఉంటావా? టెక్స్ట్ బుక్స్ కూడా? వెరీ గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. శ్రావణి ఎలా ఉంటుంది ఇంట్లో? ఇలాగే చక్కగా సాఫ్ట్ గా ఉంటుందా? చాలా కామ్ గా ఉంటదండి. మీరు తను ఏమవ్వాలనుకుంటున్నారు పెద్ద అయిన తర్వాత? డాక్టర్ అవ్వాలనుకుంటున్నాం. ఓ శ్రావణి, నువ్వేమవుదాం అనుకుంటున్నావు? డాక్టర్. అమ్మ కోసమా నీ కోసమా? నా కోసం. మరి అంతకన్నా ముందు మన ఛాంపియన్ కూడా అయిపోతావా? ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. దట్స్ ద స్పిరిట్. వెరీ గుడ్. అమ్మా మీరు శ్రావణికి ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పెవిలియన్కి వచ్చేసేయండి. థ్యాంక్ యూ. మన సెకండ్ పార్టిసిపెంట్ కూడా హైదరాబాద్ నుంచి రమ్యశ్రీ వాళ్ళ మదర్ మమత గారితో. మమత గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ రమ్యశ్రీ. హాయ్. ఏ క్లాస్ చదువుతున్నావమ్మా? ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ 9th. క్లాస్. ఏ స్కూల్ నుంచి నువ్వు? శ్రీ చైతన్య IPL. వెరీ గుడ్. నీ హాబీస్ ఏంటి? ఆటోబయోగ్రఫీ బుక్స్ చదువుతాను. ఇంకా మూవీస్ చూస్తాను. ఓకే. నీకు బాగా ఇష్టమైన ఆటోబయోగ్రఫీ ఎవరిది? అలెగ్జాండర్. అలెగ్జాండర్ చెప్పిన మంచి మాట ఏంటి తెలుసా? ఆయన చచ్చిపోతూ నేను ఎప్పుడైతే చనిపోతానో నా చేయిని బయట పెట్టండి అని స్టేట్మెంట్ ఇచ్చారట. నేను ఎన్ని దేశాలు గెలిచినా, ఎన్ని రాజ్యాలు గెలిచినా చివరికి మిగిలేది ఖాళీ చెయ్యి అని చెప్పడానికి. అది ఆయన ఇచ్చిన స్టేట్మెంటే. అమ్మా మీరేం చేస్తుంటారండి? అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ MLRIT కాలేజ్. ఓ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్. yes sir. వండర్ఫుల్. అందుకనే రమేష్ ఇంగ్లీష్ లో ఎక్కువ మాట్లాడుతుంది. yes sir. she is interested in studies sir. she is very interested in studies. clever. yeah. so how does she study? ఇంట్లో బాగా చదువుతుంటుందా? చాలా చదువుతుంది. చదవడం అంటే కనుక పక్కన ఏం పట్టించుకోదండి. వెరీ గుడ్. అమ్మా, what do you want to become in life? ఏరోనాటికల్ ఇంజనీర్. ఏరోనాటికల్ ఇంజనీర్. ఎనీ స్పెషల్ రీజన్? ఎయిమ్. సో ఖచ్చితంగా అవ్వాలి. అలాగే ముందుగా ఛాంపియన్ కూడా అవ్వాలి. ఓకే. yes. మీరు రమేష్కి ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పెవిలియన్కి వచ్చేసేయండి. థ్యాంక్ యూ. మన మూడో పార్టిసిపెంట్ సిద్దిపేట నుంచి బుచ్చిరెడ్డి వాళ్ళ మదర్ లతశ్రీ గారితో. నమస్తే లతశ్రీ గారు. నమస్కారం. హాయ్ బుచ్చిరెడ్డి. హాయ్. ఏ క్లాస్ చదువుతున్నాను? 9th. ఏ స్కూల్? Ambitas High School. సో బుచ్చిరెడ్డి, టెల్ మీ వాట్ ఆర్ యువర్ హాబీస్? Playing volleyball and watching movies, reading books. వాచింగ్ మూవీస్, రీడింగ్ బుక్స్ అలా అలా అంటే వాలీబాల్ ఎక్కువ ఆడుతూ ఇవి తక్కువ చేస్తుంటా? చూస్తావా వాలీబాల్ మ్యాచెస్ అవి కూడా? ఆడతా. వెరీ గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. బుచ్చిరెడ్డి అలాగే ఇంట్లో కూడా ఆడుతూనే ఉంటాడా బయటలాగా? ఆడతాడు, చాలా ఫాస్ట్. ఆడతాడు, ఆడిస్తాడు కూడానా? అండ్ వాట్ యు వాంట్ టు బికమ్ ఇన్ లైఫ్? IAS officer. సో ఆల్ ది బెస్ట్ టు యు. మన నాలుగో పార్టిసిపెంట్ చిత్తూరు నుంచి యశస్విని వాళ్ళ మదర్ ఆశారాణి గారితో. ఆశారాణి గారు నమస్కారం అండి. నమస్తే అండి. హాయ్ యశస్విని. హాయ్ సార్. యశస్విని అంటే అర్థం ఏంటి? కీర్తి గలది. అంటే మంచి పేరు సంపాదిస్తావు అనమాట. సంపాదిస్తావు మంచి పేరు? yes sir. ఏమై మంచి పేరు సంపాదిస్తావు నువ్వు? ఇంజనీర్.
ఇంజనీర్ అయి సంపాదిస్తావు. ఏ ఇంజనీర్ అవుతావు? ఎలక్ట్రానికల్ ఇంజనీర్. వెరీ గుడ్. ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు నువ్వు? 9th క్లాస్. 9th స్టాండర్డ్. ఏ స్కూల్ అమ్మా? విజయం. మీరేం చేస్తుంటారండి? నేను గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నానండి. ఏ క్లాసెస్ కండి? 6th నుంచి 10th వరకు వెళ్తానండి. ఏ సబ్జెక్ట్ అమ్మా? మ్యాథ్స్ చెప్తాను. వెరీ నైస్ అమ్మా. చాలా సంతోషం మీరు రావడం. ఎస్ఎస్వి నీకు ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పేరెంట్కి వచ్చేసాయి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఆఖరి పార్టిసిపెంట్ వినుకొండ నుంచి మణికంఠ వాళ్ళ మదర్ వెంకటరత్నం గారితో. వెంకటరత్నం గారు నమస్తే అమ్మా. నమస్కారం. మణికంఠ నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 9th class. 9th క్లాస్. ఏ స్కూల్ అన్న? Geetanjali High School. అండ్ నీ హాబీస్ ఏంటి? Playing cricket and Ah. watching news. I'm watching cricket matches. వాచింగ్ న్యూస్ ఇస్ ఆల్సో యువర్ హాబీ. అవునా? ఏ న్యూస్ ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా చూస్తావు నువ్వు? Horror. ఏది? Horror. హర్రర్ న్యూసా? Accidents. వామ్మో, It is very interesting to me. వెరీ గుడ్. సో మా ఛాంపియన్ అయిపోతావు వాళ్ళు నువ్వు. Yes, sir. వెరీ నైస్ అమ్మా. మీరు మణికంఠకు ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పెవిలియన్కి వచ్చేసేయండి. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ లో మనం మొదలు పెడదామా మన ఫస్ట్ రౌండ్? ఫెంటాస్టిక్ 5. ఈ ఫెంటాస్టిక్ 5 రౌండ్ లో నేను మిమ్మల్ని 5గురిని ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. ప్రతి క్వశ్చన్ కి 10 పాయింట్స్ ఉంటాయి కరెక్ట్ ఆన్సర్ చెప్తే. తప్పు ఆన్సర్ చెప్తే -5. నేనే మీకు 4 మల్టిపుల్ చాయిసెస్ ఇస్తాను. వాటిలో కరెక్ట్ ఆప్షన్ అయితే మీరు పికప్ చేసుకోవాలి. మీకు ఆన్సర్ తెలియకపోతే అమ్మ దగ్గర నుంచి లైఫ్ లైన్ తీసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఒకవేళ కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చెప్పుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ శ్రావణి నీకు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? KGF అంటారు. నీ ఆప్షన్స్: ఏ తమిళనాడు, బి కర్ణాటక, సి కేరళ అండ్ డి ఆంధ్రప్రదేశ్. I think so it's Andhra Pradesh. యు థింక్ ఇట్స్ ఆంధ్రప్రదేశ్? కాన్ఫిడెంట్ అమ్మని అడుగుతావా? Last my mother. అమ్మ మీరేమనుకుంటున్నారు? కరెక్ట్గా తెలీదు. శ్రావణి ఏం చేద్దాం? అమ్మ కూడా కాన్ఫిడెంట్ గా తెలియదట. I'll say it's Andhra Pradesh. ఓకే, ఐఎమ్ ఫ్రీజింగ్ ఆంధ్రప్రదేశ్. డి ఫర్ యూ. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఆంధ్రప్రదేశ్ లో లేవు. రాంగ్ ఆన్సర్ అండ్ -5 టు యూ. కర్ణాటక ఈస్ ద రైట్ ఆన్సర్. రమ్యశ్రీ Sir. రెడీ అమ్మా? Yes, sir. ఈ 4గింటిలో మహిళలకు మాత్రమే వర్తించే దీవెన ఏది? మహిళలకు మాత్రమే వర్తించే దీవెన ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్: ఏ తథాస్తు, బి జయోస్తు, సి దీర్ఘాయుష్మాన్ భవ అండ్ డి దీర్ఘ సుమంగళి భవ. I'm not sure, sir. Lifeline. లైఫ్ లైన్. అమ్మా దీర్ఘ సుమంగళి భవ. అమ్మ దీర్ఘ సుమంగళి భవ అంటున్నారు. రమ్యశ్రీ నువ్వే అంటున్నావు? I'll go with option D. డి దీర్ఘ సుమంగళి భవ. ఓకే, ఐఎమ్ ఫ్రీజింగ్ డి దీర్ఘ సుమంగళి భవ అండ్ దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. సో థర్డ్ క్వశ్చన్ బుచ్చిరెడ్డి సార్. ఈ 4గింటిలో వెబ్ బ్రౌజర్ కానిది ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్: ఏ క్రోమ్, ఫైర్ ఫాక్స్, సి ఫేస్బుక్ అండ్ డి ఓపెరా. B. Firefox. బి ఫైర్ ఫాక్స్. నువ్వు అంటున్నావు బి ఫైర్ ఫాక్స్. కాన్ఫిడెంట్ అమ్మని అడుగుతావా? Confident. కాన్ఫిడెంట్. ఓకే బుచ్చిరెడ్డి, నీ కాన్ఫిడెన్స్ తో ఫ్రీజ్ చేస్తున్నాను. బి ఫైర్ ఫాక్స్ అండ్ దట్స్ నాట్ ద రైట్ ఆన్సర్. -5 to you. ఎవరికి తెలుసు కరెక్ట్ ఆన్సర్? ఓకే శ్రావణి Facebook. కరెక్ట్. ఇట్స్ నాట్ బ్రౌజర్. ఫోర్త్ క్వశ్చన్ యశస్విని నీకోసం అమ్మా. రెడీ? బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు ఈ హెడ్లైన్ ఏ సినీ నటుడికి సరిగ్గా సరిపోతుంది? యువర్ ఆప్షన్స్ ఆర్: ఏ షారుఖ్ ఖాన్, బి రజనీకాంత్, సి కమల్ హాసన్ అండ్ డి చిరంజీవి. I'll ask my mother. యు ఆస్క్ యువర్ మదర్. అమ్మా బి రజనీకాంత్. అమ్మా బి రజనీకాంత్ అంటున్నారు. ఆప్షన్ నువ్వేమంటావు? I will go with my mother. ఓకే, బి రజనీకాంత్ ఫ్రీజ్ చేస్తున్నాను అండ్ దట్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points. మణికంఠ రెడీ? Yes, sir. Ready. ఈ 4గింటిలో ఏది క్రికెట్ స్టేడియం? యువర్ ఆప్షన్స్ ఆర్: ఏ బృందావన్ గార్డెన్స్, బి మొఘల్ గార్డెన్స్, సి ఈడెన్ గార్డెన్స్ అండ్ డి హ్యాంగింగ్ గార్డెన్స్. Eden Gardens. కాన్ఫిడెంట్ అమ్మని అడుగుతావా? I like Lifeline. అమ్మా తెలీదు సార్. అమ్మకి క్రికెట్ గురించి ఐడియా లేదు.
వంట గురించి అడిగితే అమ్మ చదువుకుని చెప్పేస్తాను. C. Eden Gardens. ఓకే, సి ఈడెన్ గార్డెన్స్ ఫిక్స్ చేద్దాం. అండ్ దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది అండ్ మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. రమేష్ ఈజ్ ఆన్ 10 points, యశస్విని ఈజ్ ఆన్ 10 points, మణికంఠ ఈజ్ ఆన్ 10 points, శ్రావణి ఈజ్ -5 points, బుచ్చిరెడ్డి ఈజ్ ఆన్ -5 points. And let's begin the second round. Chitram, the picture. ఈ రౌండ్ లో నేను మీకు 3 పిక్చర్స్ చూపిస్తాను. ప్రతి పిక్చర్ మీద ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points, తప్పు ఆన్సర్ చెప్తే -5 points. అమ్మ దగ్గర నుంచి లైఫ్ లైన్ ఈ రౌండ్ నుంచి ఉండదు. అండ్ ఈ రౌండ్ నుంచి అన్ని బజర్ రౌండ్స్. సో బీ కేర్ఫుల్, క్వశ్చన్ జాగ్రత్తగా విని బజర్ నొక్కి ఆన్సర్ చేయండి. డన్? ఓకే, చిత్రం ద పిక్చర్ లో మీ అందరి కోసం ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో హగ్ చేసుకుంటున్న ఇద్దరిలో ఒకరు నరేంద్ర మోడీ, రెండో వ్యక్తి ఎవరు? ఎవరో న్యూస్ ఫాలో అవుతున్నారని చెప్పారే బాగా. టైమ్ అప్. సో ఎవరు చెప్పలేకపోయారు. నవాజ్ షరీఫ్. అయ్యో అనుకుంటూ వచ్చినా. చిత్రం ద పిక్చర్ లో మీ అందరి కోసం సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. వెల్, ఈ చిత్రం ఓ నగరం, ఓ దేశం, ఓ ఆధ్యాత్మిక కేంద్రం. దాని పేరేంటి? రమ్యశ్రీ బజర్ ప్రెస్ చేసిందమ్మా. యువర్ ఆన్సర్? Vatican City. పిక్చర్ చూసావా ఇంతకు ముందరా? కాన్ఫిడెంటా? దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points to Vatican City. ఓకే, రెడీ విత్ సేమ్ స్పిరిట్ మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో థర్డ్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి నిర్వహించిన ఓ కార్యక్రమంలోని ఫోటో ఇది. ఆ కార్యక్రమం పేరేంటి? మళ్ళీ బజర్ కింద రమేష్, యువర్ ఆన్సర్? Ayutha Chandi Yagam. ఆయుధ చండీ యాగం. షూరా? Yes sir. బాగా Yes sir. న్యూస్ బాగా ఫాలో అవుతున్నావా? పూజ చూసావు? లైవ్ లో చూసావా ఏంటి? టీవీలో చూసావు? వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు. వెళ్దాం అనుకున్నారు. నువ్వు వెళ్దాం అనుకున్నావు కాబట్టి వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పగలిగారు. రైట్ ఆన్సర్ అండ్ 10 points to you again. సో చిత్రం ద పిక్చర్ అయిపోయింది. ఈ రౌండ్ అయ్యాక మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. 2 కరెక్ట్ ఆన్సర్స్ చెప్పేసి రమేష్ ఈజ్ ఆన్ 30 points, యశస్విని ఈజ్ ఆన్ 10 points, మణికంఠ ఈజ్ ఆన్ 10 points, శ్రావణి ఈజ్ ఆన్ -5, బుచ్చిరెడ్డి ఈజ్ ఆన్ -5. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మనం అడుగు పెట్టబోతున్నాం మన థర్డ్ రౌండ్, లిటరేచర్. ఈ రౌండ్ లో నేను మీకు 3 words ఇస్తాను అండ్ ప్రతి వర్డ్ ఇస్ అ క్వశ్చన్. ఆ వర్డ్ ని ఈ బోర్డు మీద డిస్ప్లే చేస్తాను. చేసి దాంట్లో ఒక లెటర్ రివీల్ చేస్తాను. ఒక లెటర్ రివీల్ చేసిన తర్వాత మీకు ఒక క్లూ ఇస్తాను. రివీల్ చేసిన లెటర్ని బట్టి, ఇచ్చిన క్లూని బట్టి ఆ వర్డ్ ఏంటో మీరు కరెక్ట్గా గెస్ చేయాలి. వెంటనే కనుక కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీకు 50 points. టైంలో చెప్పలేకపోతే అప్పుడు నేను సెకండ్ లెటర్ రివీల్ చేస్తాను, ఇంకొక లెటర్. అప్పుడు వెంటనే చెప్తే 40 points. అప్పటికి టైంకి చెప్పలేకపోతే అప్పుడు థర్డ్ లెటర్ రివీల్ చేస్తాను. అప్పుడు చెప్తే 30 points. ఆ తర్వాత 20 points, ఆ తర్వాత 10 points. దట్స్ ఆల్. అండ్ ఎనీ లెవెల్ మీరు ఎప్పుడైనా రాంగ్ ఆన్సర్ గెస్ చేస్తే -5. Are you all ready? లిటరేచర్ లో మీ అందరి కోసం ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 13-lettered వర్డ్. ఈ వర్డ్ లో నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. మీకు నేను ఇస్తున్న క్లూ, గెలుపు ముఖ్యమే కానీ అంతకన్నా ముఖ్యమైనది. ఎస్, యశస్విని. Participation. చెక్ చేసావా స్పెల్లింగ్? ఒకసారి స్పెల్లింగ్ చెప్పు. పార్టిసిపేషన్. PARTICIPATION. 100% కరెక్ట్. అండ్ నీ ఆన్సర్ కూడా 100% కరెక్ట్. 50 points to you, యశస్విని. లిటరేచర్ లో మీ అందరికి సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 11-letter వర్డ్. ఇందులో నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ, హ్యాపీ డే హ్యాపీ డే హ్యాపీ డే.
బజర్ ప్రెస్ చేసింది రమ్యశ్రీ. మా యువర్ ఆన్సర్ ఇంజనీరింగ్ సార్. ఇంజనీరింగ్. సంబంధం ఏంటి అసలు? కాలేజ్లో నేర్చుకునే కోర్స్. స్పెల్లింగ్ చెప్పు. ఇంజనీరింగ్ ENGINEERING. స్పెల్లింగ్ సరిపోయింది, లెటర్ సరిపోయింది, క్లూ సరిపోయింది, ఆన్సర్ కరెక్ట్ గా సరిపోయింది. రైట్ ఆన్సర్ అండ్ 50 పాయింట్స్ టు యు. లిటరేచర్ ఈ రౌండ్ లో 50 పాయింట్స్ కోసం మీ థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 9 లెటర్డ్ వర్డ్ అండ్ మీకోసం నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 6 అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ ప్రతి వారం మనల్ని పలకరిస్తుంది. సో గెస్ట్ చేయడానికి ముందుకు వచ్చాడు మణికంఠ. వెడ్నెస్డే. వెడ్నెస్డే నిన్ను ప్రతి వారం పలకరిస్తుందా? సరిపోయిందా స్పెల్లింగ్? వెడ్నెస్డే స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. WEDNESDAY. ప్రతి వారం నిన్ను పలకరిస్తుంది, నన్ను పలకరిస్తుంది, అందరినీ పలకరిస్తుంది. Therefore, right answer and 50 points to you. అండ్ ఈ రౌండ్ అయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. రమ్యశ్రీ is on 80 points, యశస్విని is on 60 points, మణికంఠ is on 60 points and Shravani is on -5 points. బుచ్చిరెడ్డి is on -5 points. అండ్ ఫైనల్లీ మనం వచ్చేసాం మన లాస్ట్ రౌండ్ కి, మన ఛాంపియన్ ఎవరో చెప్పేసే రౌండ్ కి. రన్ రాజా రన్. రన్ రాజా రన్ లో మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఇట్స్ అగైన్ బజర్ రౌండ్. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్తే, అండ్ తప్పు ఆన్సర్ చెప్తే -10 పాయింట్స్. సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్ ఫర్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ -20 ఫర్ ద రాంగ్ ఆన్సర్. అండ్ థర్డ్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే 60 పాయింట్స్, తప్పైతే -30. ఫోర్త్ కి 80 పాయింట్స్ అండ్ -40. ఫిఫ్త్ క్వశ్చన్ కి 100 పాయింట్స్ అండ్ $50. రన్ రాజా రన్ లో లాస్ట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ 20 పాయింట్స్ క్వశ్చన్ మీ అందరి కోసం. Here goes. పిన్ కోడ్ లో ఎన్ని అంకెలు ఉంటాయి? ఫస్ట్ బజర్ ప్రెస్ చేశాడు మణికంఠ. యువర్ ఆన్సర్ 6. మణికంఠ, పిన్ కోడ్ లో 6 ఉంటాయా? వినుకొండ నుంచి వచ్చావు. మీ పిన్ కోడ్ ఏంటి అక్కడ? 522-647. వినుకొండలో 6 ఉంటాయా? హైదరాబాద్ లో 6 ఉంది. ఇండియాలో 6. ఎక్కడైనా 6 ఉంటాయి. నువ్వు అది 6 అంటున్నావు. దట్స్ ద రైట్ ఆన్సర్. నేను 6 అవుతాను. 20 పాయింట్స్ టు యు. 40 పాయింట్స్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్. తెలుగు వాడైన సిహెచ్ విద్యాసాగర్ రావు ఏ రాష్ట్రానికి గవర్నర్? ఫస్ట్ టైం బజర్ ప్రెస్ చేశాడు బుచ్చిరెడ్డి. యువర్ ఆన్సర్ మహారాష్ట్ర. మహారాష్ట్రకి అలా తగుపేస్తున్నావు. కాన్ఫిడెంటా? బాగా చదివావా? నువ్వు అంత కాన్ఫిడెంట్ గా చెప్తే నేను కాదంటానా? రైట్ ఆన్సర్ అండ్ 40 పాయింట్స్ టు యు. హియర్ గోస్. మీ అందరికి 60 పాయింట్స్ క్వశ్చన్. గెలిచే అవకాశాలు, ఛాంపియన్ అయ్యే అవకాశాలు ఇంకా అందరికి సమానంగానే ఉన్నాయి. 60 పాయింట్స్ క్వశ్చన్. లిక్విడ్ గోల్డ్ అని దేన్ని అంటారు? అవుని బజర్ ప్రెస్ చేసావు, కానీ రమ్యశ్రీ ఇంకా ఫాస్ట్ గా బజర్ ప్రెస్ చేసింది. రమ్యశ్రీ ఆన్సర్ మెర్క్యూరీ. లిక్విడ్ గోల్డ్ మెర్క్యూరీ అని అంటోంది రమ్యశ్రీ. ఓకే, రమ్యశ్రీ సేస్ మర్క్యూరీ. లిక్విడ్ గోల్డ్ మర్క్యూరీ ఇస్ కరెక్ట్. అయితే +60 అయ్యేదమ్మా. తప్పైంది. therefore minus. and what is the right answer? కోల్. గోల్ మిస్ అయ్యావు నువ్వు కూడా. ఎనీబడి ఎల్స్? పెట్రోలా? శ్రావణి పెట్రోల్. పెట్రోల్ అని ఇప్పుడు వస్తే అలాగా బజర్ కిందకి చెప్పాలి. రెడీయా? రెడీ. ఆల్ ఆఫ్ యూ ఆన్ ద టోస్. హియర్ గోస్. నెదర్లాండ్ క్యాపిటల్ ఏది? అరే 80 పాయింట్స్ బూడిలో పోసిన పన్నీర్ అయింది. నెదర్లాండ్స్ క్యాపిటల్ ఇస్ ఆమ్స్టర్డామ్. రమ్యశ్రీకి తెలుసు ఆన్సర్, బట్ కాన్ఫిడెన్స్ లేదు.
తప్పు చెప్తే ఆల్రెడీ 30 పోయింది కదా, మళ్ళీ ఇప్పుడు 40 పోతుందేమో అని భయపడ్డావు, అవునా? ఎస్ సార్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ నిర్ణయించే క్వశ్చన్, 100 పాయింట్ల క్వశ్చన్, క్రూషియల్ క్వశ్చన్ మీ అందరి కోసం. హియర్ గోస్. మహాభారతం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? శ్రావణి బజర్ ప్రెస్ చేసింది. యువర్ ఆన్సర్ 18 days. చాలా టెన్షన్ గా బజర్ నొక్కావు. బజర్ నొక్కాక బాగా టెన్షన్ పడుతున్నావు. ఇప్పుడు ఆల్రెడీ -5 లో ఉన్నావు. నా మీద నమ్మకం లేదు. కరెక్ట్ ఆన్సర్. శ్రావణి నువ్వు అవునంటున్నావు, నేను కూడా అవుననే అంటున్నాను. దట్స్ ద రైట్ ఆన్సర్. మరొక్కసారి చరిత్ర తిరగ రాసేసింది శ్రావణి. కమింగ్ టు 95 పాయింట్స్. వండర్ఫుల్. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ హైదరాబాద్ నుంచి వచ్చిన శ్రావణి. ఎంతో బాగా ఆడారు మీరందరూ. అందరూ చాలా బాగా ఫైట్ చేశారు. ఇంత బాగా ఆడినందుకు మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్. సో ఒక్కసారిగా -5 నుంచి సడన్గా 95కి వచ్చి ఇవాల్టి ఛాంపియన్ అయిన శ్రావణిని అండ్ వాళ్ళ మదర్ని I call upon both of them onto the dais. So, hearty congrats Ravani. థ్యాంక్ యూ. What a surprise అసలు. ఊహించనే లేదు. మీరు ఊహించారండి ఇలాంటి వర్క్ జరుగుతుందని? తనకు వచ్చండి, కానీ -5 వెళ్ళేసరికి చాలా టెన్షన్ పడిపోయింది యాక్చువల్గా. అండ్ శ్రావణి, నువ్వేంటి ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీ. హ్యాపీ. ఎందుకు హ్యాపీ? అంత భయంగా హ్యాపీ? ఇది కొంచెం హ్యాపీ అని హ్యాపీగా చెప్పు ఒకసారి. హ్యాపీ. హ్యాపీ. అసలు ఊహించావు నువ్వు ఈ ట్విస్ట్ ని? అసలు ఎక్కడో వెనకాల -5 లో ఉన్నావు. ఇందాకే అన్నాను మళ్ళీ చరిత్ర తిరగరాస్తావు మరి లేదు అని చెప్పి. నిజంగా తిరగరాస్తావు కదా? రియలీ హ్యాపీ. Yes. ఈటీవీ నుంచి నీకు ఇస్తున్నాను ఛాంపియన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ శ్రావణికి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ఒక సూపర్ డూపర్ లాంగ్ జంప్ చేసేసి వాళ్ళు ఛాంపియన్ అయిపోయావు. కానీ నెక్స్ట్ టైం సండే రోజున నువ్వు ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అయితే 5,000 కాదు, అక్షరాల 1,00,000 రూపాయలు గెలుచుకోవచ్చు. అండ్ ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలుచుకోవచ్చు. మరి బాగా ప్రిపేర్డ్గా వస్తావా? అవుతావా ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్? ఉందా స్పిరిట్ నీలో? ఏదో ఒకసారి బలంగా కూర్చో. ఎస్, దట్స్ ది స్పిరిట్. సో అది ఫ్రెండ్స్, రోజులాగే ఇదో కొత్త మలుపు. అస్సలు ఎక్కడ ఆన్సర్ చెప్పలేకపోయి ఇన్ఫాక్ట్ -లో ఉన్న శ్రావణి కేవలం లాస్ట్ క్వశ్చన్కి పర్ఫెక్ట్గా ఆన్సర్ చెప్పేసి ఇన్ఫాక్ట్ ఎంత కష్టపడినా సమయానికి సమయం కలిసి రావడానికి ఇది పెద్ద ఉదాహరణ. అండ్ ఫైనల్గా వాళ్ళ ఛాంపియన్ అయిపోయింది. అండ్ ఇలాంటి మరొక అద్భుతమైన ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, వణక్కం, సలాం, సెలవు.